దేశంలో యువతరం కదం తొక్కిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మునుపెన్నడూ లేని విధమైన కొత్త తరహాలో జంజీ యువత ఢిల్లీ వీధిలో చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదో ఆ పిల్లలతోనే పెట్టుకున్నారని, యువత కదం తొక్కితే ప్రభుత్వానికే కాదు మోదీ మీడియాకు కూడా బల్బులు ఎగిరిపోయాయన్నారు. ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కదం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం. మొన్న ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను. కానీ పోటెత్తింది పోరాటం, పోటెత్తింది కొత్త తరం పిల్లలు. నిజంగా మన అంటే కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నిన్న మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు. అందుకే ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వ చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు. ఢిల్లీ